నమస్తే డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ తారుని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చంద్రబాబు చేతుల మీదుగా విశాఖలో అట్టహాసంగా జరిగిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ. విలువలతో కూడిన రచనలు భవితరాలకు అవసరమన్న వక్తలు. విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవనం పనులకు శంకుస్థాపన చేసిన నారా భువనేశ్వరి. ఏపీలో ట్రస్ట్ సేవలు మరింత విస్తృతం చేస్తామని వెల్లడి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ న్యూఢిల్లీ సెక్రటరీ అజయ్ సేథ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన స్వామివారి దర్శన భాగ్యం కల్పించిన ఆలయ అధికారులు. వైసీపీ టీడీపీ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజ్యసభ మాజీ సభ్యుడు తులసిరెడ్డి. ఏపీ ప్రజల పెనంపై నుంచి నిప్పులు పొయ్యల్లో పడ్డారని ఎద్దేవా. విలువలతో కూడిన రచనలు భావితరాలకు అవసరమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. గురువారం గీతం యూనివర్సిటీలో జరిగిన దగ్గుపాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉత్సాహం కల్పించే ఇలాంటి ఒక పుస్తకం రాయడం, అందులో చరిత్ర రాయడం అంత సులభం కాదన్నారు. అరిస్టాటిల్ అన్నట్లు చరిత్ర రాసిన వారు గెలిచిన వారు అయితే ఆ రాత విధానం వేరుగా ఉంటుందని పేర్కొన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు చరిత్ర మొత్తం కేవలం 350 పేజీల్లో రాయడం గమనార్హమని, అదే అతని నైపుణ్యానికి కొలమానమని కొనియాడారు. పుస్తకం తెలుగులో రాయడం నాకు ఆనందంగా ఉంది. ఈ పుస్తకం పిల్లలకు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నానని వెంకయ్య నాయుడు అన్నారు. పుస్తక రచయిత దగ్గుపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రచన యొక్క ముఖ్య అంశాన్ని ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, విశాఖ ఎంపీ శ్రీభరత్ తదితరులు పాల్గొన్నారు. To engage in a very academic activity, that is to write a book. Write any book is one thing, which he's already done about 4 or 5 of them. But to write history is not easy at all. To write history requires a lot more rigor. It requires a lot of intensive study. I think it was Aristotle who once said, and I'm not sure about the exact words, but he said history, actually it's about the unchanged. దాంట్లో మార్పు చేర్పులు ఏం లేవు, నడిచిపోయాయి. ఆ నడిచిపోయిన విషయాన్ని గురించి రాయడం అనేది, దట్ ఈస్ వై యూ ఆల్సో హ్యావ్ పీపుల్ హూ సే హిస్టరీ ఈజ్ నార్మలీ రిటన్ బై ద విక్టర్స్. గెలుపు ఎవరికి పొందారో, ఎవరు గెలిచారో వాళ్ళ వల్ల రాయబడినది హిస్టరీ. దాంట్లో మంచి ఉంటాయి, చెడు ఉంటుంది. మంచి ఏంటి? గెలిచిన వాళ్ళు రాసినప్పుడు వాళ్ళ తరపున జరిగిన మంచిలన్నిటినీ కూడా హిస్టరీలో రాస్తూ వస్తారు. కానీ అన్చేంజ్డ్ అది. అరిస్టాటిల్ అన్చేంజ్డ్, ఇట్ రిమైన్స్ దేర్, ఇట్ ఈస్ అన్చేంజ్డ్. నోబడి కెన్ చేంజ్ ఇట్. వాట్ హ్యాపెండ్. బట్ దాన్ని రాస్తున్నవాడు గెలిచిన వాడైతే he writes it in one glorious way. చరిత్ర కూడా మనం ఒకసారి చూస్తే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు అగ్రదేశాలు, అన్ని దేశాలు కూడా సఫర్ అయ్యే పరిస్థితి వస్తున్నాయి. జనాభా లేదు, ఏఐ ఉంది, లేకపోతే టెక్నాలజీ ఉంది, దాన్ని ఆపరేట్ చేసే మనుషులు కూడా లేని పరిస్థితి వస్తుంది. యూరోప్ కానీ, చైనా కానీ, అదే మరిగా మీరు చూస్తే చాలా దేశాల్లో, జపాన్ కానీ, అన్ని దేశాల్లో ఏజింగ్ ప్రాబ్లం అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. పరిణామ క్రమాన్ని సరళమైన భాషలో సామాన్యులకు అర్థమయ్యేటట్టుగా పుస్తకాన్ని తీసుకురావడం చాలా ముదావహమైనటువంటి విషయం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ వివిధ సంఘటనలు క్రమేణా ఎలా మారాయి, వర్తమానం భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయి అనే విషయాన్ని ఎప్పుడు చరిత్ర చెప్తూ ఉంటుంది మనకి. చరిత్ర దానంతట అది
రాసుకోదు, చరిత్రను కూడా ఎవరో ఒకరు రాయాలి. మామూలుగా రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, సంస్కృతి, విజ్ఞాన శాస్త్రం, మతం సహా మానవ సమాజంలోని అన్ని అంశాలను ఈ చరిత్ర స్పృశిస్తుంది. మామూలుగా చరిత్ర అంటే కేవలం గత సంఘటన కాలక్రమం కాదు, చరిత్రలో అదొక భాగం మాత్రమే. మన గుర్తింపులకు చరిత్ర అనేది ఒక పునాది. చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కాదన్నా మీ అందరికీ తెలుసు విషయాలు. మేమిద్దరం ఏదైనటువంటి అవన్నీ గతం, ఇక వాటి గురించి అవసరం లేదు. మంచి జరగాలి, మంచిగా ఉండాలి, అందరితోటి బాగుండాలి, అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు, మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎటువంటి విషయాలు పెట్టుకోకూడదు అనేటటువంటిది నా యొక్క మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవనం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని ట్రస్ట్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా నారా భువనేశ్వరికి ఎంపీ కేసినేని శివనాథ్ దంపతులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆమె భూమి పూజ చేసి భవన నిర్మాణం యొక్క పనులను సాంప్రదాయబద్ధంగా శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నూతన భవనం నిర్మాణం విజయవాడలో జరగటం సంతోషంగా ఉందన్నారు. ఏపీ ప్రజలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు మరింత చేరువ చేసేందుకు వీలుగా నూతన భవన నిర్మాణం జరుగుతుందన్నారు. అందరికీ నా నమస్కారాలు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇప్పటికి 28 ఏళ్ళు అయింది చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్థాపించి. ఏ నమ్మకంతో ఆయన ప్రజల కోసం, వాళ్ళకి ఎప్పుడు అవసరం అప్పుడు మేము ట్రస్ట్ ముందుండాలని ఇది ప్రజల కోసం ఇది నిర్మించారు చంద్రబాబు నాయుడు గారు. అట్లానే మేనేజింగ్ ట్రస్టీగా నేను ఈ ట్రస్టు ముందుకి మా టీంతో పాటు చాలా సేవా కార్యక్రమాలు ప్రజల కోసం తీసుకెళ్తున్నాం. వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరమో మన సమాజానికి అప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుంది. ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ హైదరాబాద్లో ముందల అక్కడ ప్రారంభం జరిగింది. ఇప్పుడు ఇక్కడ విజయవాడలో మేము ఇది ముందుకు తీసుకెళ్తున్నాం. వైసీపీ టీడీపీ కూటమి పార్టీలు రాష్ట్రానికి పట్టిన రాహుకేతువులని రాజ్యసభ మాజీ సభ్యులు ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా టీడీపీ కూటమి దొందే అని అన్నారు. వైకాపా అరచేతిలో వైకుంఠం చూపిస్తే కూటమి కైలాసం చూపిస్తుందని అన్నారు. వైకాపా రాష్ట్రాన్ని అప్పులు, అరాచక, మద్య, జూదా, గంజాయి, డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ చేసిందన్నారు. కూటమి పాలనలో రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుండి నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైందని ఎద్దేవా చేశారు. అప్పుల విషయంలోని కోడాలికి బుద్ధి చెప్పి అత్తతెడ్డు నాకింది అన్నట్లుంది అన్నారు. 2023-24లో వైకాపా ప్రభుత్వం 79,775 కోట్లు అప్పు చేయగా 2024-25లో కూటమి ప్రభుత్వం 98,756 కోట్లు అప్పు చేసిందని, 2025-26లో 104,383 కోట్లు అప్పు చేస్తామని బడ్జెట్లో పేర్కొందని విమర్శించారు. ప్రత్యేక హోదా సాధించడంలో, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక హోదా సాధించడంలో అటు వైకాపా, టీడీపీ కూటమి రెండూ కూడా పూర్తిగా విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. రాజ్యసభ సభ్యులు, పెద్దలు, పూజ్యులు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ, అలాగే రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్పోక్స్ పర్సన్ అయినటువంటి పెద్దలు తులసిరెడ్డి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అలాగే వర్మ గారు, అలాగే కస్తూర్ గారు, జగన్ గారు, వీరందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయో, అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయో రాష్ట్రంలో, అటు జగన్ గారు చూస్తే నాకు ప్రతిపక్షం కావాలని చెప్తా ఉన్నారు, ఇటు కూటమి ప్రభుత్వం చూస్తే వారు ఈ ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను కూడా నెరవేర్చకుండా తొంగలోకి దొక్కుతూ ఉన్నారు. వీటన్నిటిపైన మరి పెద్దలు ఈరోజు విశాఖపట్నం నగరానికి విచ్చేశారు. మీ అందరితో ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో
వాటన్నిటిని కూడా ఎండగట్టే విధంగా ఈరోజు తులసిరెడ్డి గారు మాట్లాడడానికి మన ముందుకు వచ్చారు. అలాగే ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుండి కనకనకన మండే నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర పరిస్థితి పెనం మీద ఉన్నది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి పాలనలో పెనం మీద నుండి కనకనకన మండే నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైంది. అటు వైకాపా ఇటు కూటమి పార్టీలు రాష్ట్రానికి రాహు కేతువులుగా తయారైనాయి. దొందే. జగన్మోహన్ రెడ్డి ఏమో గత 5 సంవత్సరాల్లో అరచేతిలో వైకుంఠం చూపించాడు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి పాలన గత 9 నెలలుగా అరచేతిలో కైలాసం చూపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని ఎన్ని విధాలుగా భ్రష్టు పట్టించాలనో అన్ని విధాలుగా భ్రష్టు పట్టించాడు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా, అరాచక ఆంధ్రప్రదేశ్గా, ఆటవిక ఆంధ్రప్రదేశ్గా, మధ్యాంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, జూదాంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చి సర్వనాశనం చేసి ఆయన వెళ్ళిపోయినాడు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందంటే అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు తారింది. ఈ 9 నెలల్లోనే అంతకంటే అధ్వానమైంది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని రెవెన్యూ సెక్రటరీ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ న్యూఢిల్లీ అజయ్ సేత్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి ఆనంద్ కుమార్ ముందుగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం సీనియర్ సహాయకులు వి సూర్యనారాయణ అర్చకులు శ్రీ స్వామివారి దర్శనం కల్పించి స్వామివారి శేషవస్త్రం జ్ఞాపిక ప్రసాదం అందజేశారు. ఆటో మోటార్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ నాయకుడు ఎస్కే రహిమాన్ డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా గల గాంధీ విగ్రహం వద్ద ఆటో మోటార్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన జరిగింది. ప్రభుత్వం చొరవ చూపి తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రహిమాన్ మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల ఆదాయాన్ని గండి కొడుతున్న ఓలా, ఊబర్, ర్యాపిడ్ సర్వీసులను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆటో డ్రైవర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు, ఆర్టీఏ అధికారులు ఇష్టానుసారంగా కేసులు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ఆటో డ్రైవర్లు తమ కుటుంబాలను పోషించుకోవడం ఇబ్బందిగా మారుతుందని రెహిమాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన కార్యక్రమంలో మసేన్, అచ్యుతరావు, మన్మథరావు, పడాల గోవింద్, వామనమూర్తి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వివిధ రంగాలకు సంబంధించి నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇవాళ 5వ తారీఖున విశాఖపట్నం జిల్లా ఆటో రిక్షా కార్మిక సంఘం ఏఐటీయూసీ, ఏపీ ఆటో ఫెడరేషన్ ఆటో వర్కర్స్ యూనియన్ సంయుక్తంగా ఈ నిరసన కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు ఆటో మోటార్ కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, కేంద్రంలో నరేంద్ర మోడీ 2014లో గజెట్ నోటిఫికేషన్ కింద మరి 894 ఒక నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. ఆ తర్వాత 2016లో అది పార్లమెంటు అలాగే రాజ్యసభలో ఇంప్లిమెంట్ చేసి ఈరోజు ఆ నోటిఫికేషన్ ఏం చెప్తుందంటే చాలా విపరీతంగా ఫైన్లు అనేవి 100లో ఉన్న ఫైన్లు వేలల్లో ఉన్న ఫైన్ 10,000 పైచులకి ఈరోజు ఫైన్లు అనేవి రాస్తున్నారు. చాలా ఇబ్బంది అయిన పరిస్థితిలో ఈ జీవో నెంబర్ 2131 నిర్ణయం రద్దు చేయాలని, అలాగే ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం అనేది BS1, BS2, BS3, BS4 డీజిల్ ఆటోలు ఏవైతే ఉన్నాయో దీన్ని రద్దు చేసే విధంగా ఈరోజు జీవో నెంబర్ 8 అనేది తీసుకొచ్చారు. ఈ జీవో నెంబర్ 8 తీసుకురావడం వల్ల ఎక్కువగా BS4 దాకా 85% ఆటోలు అనేవి ఉన్నాయి. 6 అనేది తక్కువ, ఎలక్ట్రానిక్ బళ్ళు అనేది తక్కువ. ఈరోజు చాలామంది కొండ ప్రాంతాలు కానీ ఇతర ప్రాంతాల్లో కూడా నివాసం ఉంటున్నారు. ఇప్పుడు ఎలక్ట్రికల్ బల్లుకి అనేది ఛార్జ్ పెట్టాలంటే, ఛార్జింగ్ పెట్టుకోవాలంటే వాళ్ళ ఇంటికి ఆటో వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం అనేది మీరు ఎలక్ట్రానిక్ బళ్ళు అనేది ఇవ్వడం వల్ల ఆటో కార్మికులకు ఆదాయాన్ని కొంత మెరుగుపడుతుంది. ఆ ఆలోచన మీకుంటే ఇక్కడ ఉన్న పెట్రోలు, డీజిల్ ఏదైతే మరి ఇప్పుడు సప్లై చేస్తున్న బంకులు ఏవైతే ఉన్నాయో బంకుల్లోని ఈరోజు ఫిల్లింగ్ స్టేషన్లు అనేవి ముందు పెట్టి మా ఆటో కార్మికులు అనేది గ్యాస్ కూడా దొరికేటట్టు మీరు ఆలోచన అనేది చేస్తే. నామినేటెడ్ పదవుల్లో తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని
ఆంధ్రప్రదేశ్ శిష్యకరణ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పి ఉమామహేశ్వరరావు, బెలగాం జయబాబులు అన్నారు. నగరంలోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ శిష్యకరణాల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో 3.5 లక్షల మందికి పైగా ఉన్నామని చెప్పారు. శిష్యకరణాలు సామాజికంగా, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్నారని తెలిపారు. తమ సామాజిక వర్గానికి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శిష్యకరణాలకు ఓబీసీ సాధనకై కృషి చేస్తున్నామని ఉమామహేశ్వరరావు జయబాబులు తెలిపారు. మీడియా సమావేశంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి హరిబాబు, మహిళా నాయకురాలు పావని, యువజన విభాగం అధ్యక్షులు సన్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘం రిజిస్టర్ నెంబర్ 63/79. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిష్యకరణ సంఘం 1970లో రాష్ట్ర బీసీ జాబితాలో శిష్యకరణాలు తొలగించిన తర్వాత ఈ రాష్ట్ర శిష్యకరణ సంఘం మళ్ళీ బీసీ జాబితాలో శిష్యకరణాలు చేర్పించడానికి విశేష కృషి చేసింది. ఆ విశేష కృషి చేసిన మహానుభావులందరికీ హృదయపూర్వకంగా ఒకసారి కృతజ్ఞతలు చేస్తూ, అందులో కీర్తిశేషులు శ్రీ ఏవి జగన్నాథ్ పట్నాయక్ గారికి నా తాలూకా నివాళులు అర్పిస్తూ, ఈవేళ రాష్ట్ర శిష్యకరణ సంఘం కేంద్ర బీసీ జాబితాలో శిష్యకరణాలు చేర్పించడానికి గత 16 సంవత్సరాలుగా ఆవిరలు కృషి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిష్యకరణ సంఘం శ్రీకాకుళం ఎంపీ గారి సహాయంతో 53 మంది సభ్యులు ప్రధానమంత్రిని ఢిల్లీలో కలిసి శిష్యకరణాలు కేంద్ర బీసీ జాబితాలో చేర్పించడానికి గల ఆవశ్యకత గురించి కూలంకషంగా ప్రధానమంత్రికి తెలియజేసి, ప్రధానమంత్రి సూచనల మేరకు అది నేషనల్ బీసీ కమిషన్కి చేర్పించడం జరిగింది. ఇక్కడ బీజేపీ ఎంపీలు, బీజేపీ ఈ కూటమి ప్రభుత్వం సహకారంతో గత 2 నెలల క్రితం ఆ నేషనల్ బీసీ కమిషన్ నుంచి మాతో పాటు మరొక 4 జాతులు సిఫార్సు చేయబడి కేంద్ర న్యాయశాఖ మంత్రికి పంపడం జరిగింది. ఏ జిల్లాల నుండి కూడా ఎన్నికలను కూడా ఎవరు విభేదించలేదు. కానీ విధి విధానాలని మేము దాన్ని తీవ్రంగా ఖండించాము. ఉత్తరాంధ్ర జిల్లాలో ఉండే శిష్యకరణాలు అత్యధికంగా నివసిస్తున్న ఉత్తరాంధ్ర జిల్లాల శిష్యకరణాలు ఎక్కువగా ఉన్నారు కనుక మా ప్రాంతానికి సరైన సమన్యాయం చేయమని, విధి విధానాలు మార్చమని మేము పలుమార్లు డిమాండ్ చేయడం జరిగింది. విశాఖపట్నం జిల్లా నుండి కాకుండా విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లాల నుండి కూడా దీన్ని మేము తీవ్రంగా ఖండించడం జరిగింది. పత్రికాపరంగా తెలియజేస్తున్నది, రాష్ట్ర అధ్యక్షులుగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఇతర కార్యవర్గ సభ్యులుగా యథాతథంగా కమిటీ యథాతథంగా కొనసాగుతుంది. కొంతమంది ఇతర ప్రాంతాలు, అంటే ఈ మధ్య ఇటీవల కాలంలో విజయవాడ ప్రాంతం మచిలీపట్నం నుంచి కొంతమంది వచ్చి ఒక బృందంగా వచ్చి విశాఖపట్నంలోని మేము రాష్ట్ర ఎన్నిక చేస్తున్నామని చెప్పి వారికి వారే ప్రకటించుకొని వారి మనుషులతోనే వారు ఒక 30 ఓట్లు వేయించుకొని మేమే రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులన్నీ మేమే తీసుకుంటాం, ఎందుకంటే అధికార పార్టీతో మేము సత్సంబంధాలు కలిగి ఉన్నాము. ఫుట్పాత్ పై వ్యాపారం చేసుకుంటున్న చిల్లర వర్తకులు తిరిగి వ్యాపారం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సిఐటియు నేత సుబ్బారావు డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో పూర్ణ మార్కెట్ మెయిన్ రోడ్లో ఉన్న ఫుట్పాత్ పై తొలగించిన వ్యాపారాలను తిరిగి కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వ్యాపారులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా ఫుట్పాత్లపై వ్యాపారం చేస్తున్న వారిని అకస్మాత్తుగా తొలగించడం తగదన్నారు. జీవీఎంసీ అధికారుల నిర్వాహం వలన చిరు వ్యాపారులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారుల కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని తిరిగి వ్యాపారం నిర్వహించుకునేందుకు అధికారులు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ను కలిసినప్పటికీ ఫలితం లేకపోయిందని అన్నారు. చిల్లర వర్తకులు తిరిగి వ్యాపారం కొనసాగించేందుకు అనుమతించే వరకు ఆందోళన కొనసాగిస్తామని సుబ్బారావు స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు నాయకులు, చిల్లర వర్తకులు పాల్గొన్నారు. ఇది గవర్నమెంట్ వీళ్ళకి చట్ట ప్రకారంగా 54 లక్షలు పాడుకున్న తర్వాత వీళ్ళు డబ్బులు వసూలు చేస్తారు. 20 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు పద్ధతి బట్టి వసూలు చేస్తారు. ఆ దానికి కూడా అంగీకరించి చేస్తున్నారు. ఇది ఆదాయం 54 లక్షల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్కి వస్తుంది. కానీ ఇంత సడన్గా వచ్చి రోజు తీయడం అనేది ఇంత దుర్మార్గం. ఈ ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, భర్త గారు చెప్పారు, ఇక్కడ వంశీకృష్ణ గారు చెప్పారు, మాకు ఓటేయండి అన్నారు. ఓటేసాం, ఓటేసి గెలిపించాం. ఆధార్ కార్డులు అమ్మన్నారు, ఫోన్ నెంబర్లు అమ్మన్నారు, ఇచ్చాం. 120 మంది ఇక్కడ. ఈ 120 మందిని ఎట్టి పరిస్థితుల్లో ఉండకంటే రోజు తగలడమే. పోలీసులు వస్తారు, వాళ్ళు తగులుతారు, ట్రాఫిక్ వాళ్ళు వస్తారు, లాండ్ ఆర్డర్ వస్తారు. అసలు మేము ఎక్కడ బతకాలో చెప్పండి. మీరు ఇక్కడ బతకొద్దు, మీరు ఎక్కడ అమెరికా వెళ్ళిపోండి బతకండి అంటే చెప్పండి. ఇంటర్నేషనల్లో కూడా తోపుడు పనులు ఉన్నాయి.
అమెరికాలో కూడా తోపుడుబడి వ్యాపారం జరుగుతుంది, అభివృద్ధి చెందిన దేశం. కానీ మరి ఇక్కడ పూర్ణ మార్కెట్లో ఒక కాలువ తొడరు, ఏమి చూడరు, చేతి కూడా ఎత్తలేరు. అలాంటి వీళ్ళు వచ్చి పోలీసులు వచ్చి అత్యంత లాంటాడు. జేడీ బాబు గారు అత్యంత దుర్మార్గంగా చేస్తున్నాడు. వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వాళ్ళ చంద తప్పట్లు కొట్టి వీళ్ళు చేస్తున్నారు. అసలు వీళ్ళు బతుకులు రోడ్లు పడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాం. మా పేదల కడుపులు కొట్టడానికి నువ్వు ఉన్నావా లేకపోతే ఎవరి కోసం ఉన్నావని అడుగుతాం చంద్రబాబు నాయుడు గారిని. మేమందరం కూడా వెళ్తాం, వెళ్ళి మా బాధలు చెప్పుకుంటాం. అయ్యా మా పరిస్థితి అనేసి బొచ్చరాం దగ్గరికి వెళ్తే తప్పట్లు కొట్టండి అంటే తప్పట్లు కొట్టాం, ఇక రేపే పెట్టిస్తున్నాడు. వంశీకృష్ణ గారు అన్నారు, భర్త గారి దగ్గరికి వెళ్ళాం, ఆఖరికి గండిబాబుజీ గారి దగ్గరికి వెళ్ళాం. ఇంతమంది కలిసినా మాకు న్యాయం జరగలేదు. తప్పని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చాము. ఇక చూడండి, చెవులో ముక్కు పుల్ల కూడా లేదు. భారతదేశంలో అగ్రస్థాయి టెస్ట్ ప్రిపరేటరీ సంస్థ అయిన ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆకాష్ ఇన్వెక్ట్స్ అనే అధునాతన జేఈఈ ప్రిపరేషన్ ప్రోగ్రామ్ను సౌత్ జోన్ చీఫ్ అకాడమిక్ బిజినెస్ హెడ్ ధీరజ్ మిశ్రా ఆవిష్కరించారు. నగరంలో స్థానిక హోటల్లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పలు అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ఐఐటీలో లేదా విదేశాల్లో ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థుల కోసం రూపొందించిన ఈ ప్రోగ్రాం అత్యంత ప్రాముఖ్యత కలిగిన వ్యక్తీకరించిన ఏఐ ఆధారిత ఫలితాలకు ప్రాధాన్యమిచ్చే కార్యక్రమమన్నారు. ఆకాష్ ఇన్వెక్టర్స్ ద్వారా దేశవ్యాప్తంగా అత్యుత్తమ 500 జేఈఈ ఫ్యాకల్టీ మెంబర్స్ అందుబాటులో ఉంటారు. ఐఐటీలో అత్యున్నత ర్యాంకులు సాధించాలనుకునే విద్యార్థులు ఈ ప్రోగ్రాం ప్రత్యేకంగా పొందించబడిందని చెప్పారు. ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ CEO దీపక్ మెహరత్రా ఈ ప్రోగ్రాం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ, ఆకాష్ ఇన్వెక్టర్స్ సాధారణ కోచింగ్ ప్రోగ్రాం కాదు, ఇది విద్యార్థులు ఐఐటీలో టాప్ ర్యాంక్ సాధించేందుకు మార్గదర్శనం చేసే సమగ్ర విద్యా ప్రయాణం అని తెలియజేశారు. అత్యుత్తమ ఫ్యాకల్టీ, ఆధునిక బోధనా విధానాలు మరియు ఏఐ ఆధారిత వ్యక్తిగరిచిన లెర్నింగ్ ద్వారా విద్యార్థులకు అసాధారణమైన అభ్యాస అనుభవాన్ని అందించాలనే లక్ష్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంస్థ స్టేట్ బిజినెస్ హెడ్ నిశాంత్ మిశ్రా, సిటీ బ్రాంచెస్ అసిస్టెంట్ డైరెక్టర్స్ వై లక్ష్మీనారాయణ, ఈశ్వర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. I welcome all my dear colleagues from the media, principals, parents, students, and my dear colleagues from Akash. Myself, Dheeraj Kumar Mishra, working as Chief Academic and Business Head in Akash Educational Services Private Limited. Today, I am very happy, delighted, and honored to announce the launch of the new program, the new Advanced Engineering Wing of Akash Invictus in Visakhapatnam. So a big round of applause. We have announced Invictus as the stream of advanced engineering in Akash. This is a brand new program which Akash has started pan-India in nearly 34 locations. Now Invictus is going to be the program where the students aspiring for the IITs and the top-notch engineering colleges in India will be trained and coached under this program. ప్రమాదాలలో అవయవాలు కోల్పోతున్న వారికి విశాఖలో ఉచిత ప్రోస్థెటిక్ ఆర్మ్ క్యాంప్ ఒక వరమని నగర పోలీస్ కమిషనర్ శంకర్బ్రత్ బగ్చి అన్నారు. స్థానిక మహారాణిపేట సింధు భవన్లో ప్రోస్థెటిక్ ఆర్మ్ క్యాంప్ ఇనాలి ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఉచిత క్యాంపును ముఖ్య అతిథిగా పాల్గొని సిపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రమాదాలలో అవయవాలు పోతున్న వారికి ఈ తరహా అవయవాలు పంపిణీ చేయడం ఆనందదాయకమన్నారు. ఈ విధంగా సేవలు అందిస్తున్న ఫౌండేషన్ సభ్యులకు పోలీస్ శాఖ తరపున తమ వంతు సహకారం ఉంటుందని ఆయన వెల్లడించారు. విశాఖ సేఫ్టీ కౌన్సిల్ ట్రైనింగ్ మరియు డెవలప్మెంట్ ట్రస్ట్ సమన్వయకర్త బాల సతీష్ మాట్లాడుతూ, ప్రోస్థెటిక్ ఆర్మ్ పంపిణీ లక్ష్యాలు, ఓ షెడ్యూల్, ప్రయోజనాలతో శిబిరం ద్వారా 2 రోజులు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఆన్లైన్లో 50 మందికి పైగా నమోదు చేసుకున్నారని తెలిపారు. అదేవిధంగా ఈ ఫౌండేషన్ స్థాపించినప్పటి నుండి 12,000 మందికి పైగా ఉచిత కృత్రిమ చేతులు పంపిణీ చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇనాలి ఫౌండేషన్ నిర్వాహకులు, వైద్యులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. చాలామంది ప్రమాదవశత్తు అప్పర్ లిమ్ కానీ లోవర్ లిమ్ కానీ కోల్పోతున్నారండి. అందులో చాలామంది పేదవాళ్ళు, వాళ్లకు గవర్నమెంట్ తరపున లేకపోతే NGOs తరపున ఇటువంటి ప్రాస్థెటిక్ లిమ్ ఇవ్వడం చాలా అవసరం, ట్రైనింగ్ ఇవ్వడం చాలా అవసరం. వాళ్ళు ఈరోజు ఎవరికి వస్తుంది ఆ లిమ్స్, వాళ్ళు అందరికీ వినపము. మీ ఫ్యూచర్లో ఏదైనా రాబోయే రోజుల్లో ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే ఈ ఆర్గనైజర్స్తో సంప్రదించండి. వాళ్ళు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే
మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వివరంగా చెప్పి అది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా రెక్టిఫై చేసి మరొకసారి మీకు ఇస్తారండి. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా చోట్ల సైన్స్ బాగా ప్రోగ్రెస్ చూపిస్తుంది. ఈరోజు ఇలాన్ మాస్క్ ఒక టెస్లా కంపెనీ పెట్టి బ్రెయిన్లో మైక్రోచిప్ ఇంప్లాంట్ చేసి అద్భుతాలు సాధిస్తున్నారండి. రాబోయే రోజుల్లో మనం మన బ్రెయిన్ ద్వారా ఈ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ ఆపరేట్ చేసుకోవచ్చు. ఆ రోజు వస్తుంది. తమ పార్టీకి చెందిన మహిళా కార్యకర్త రోజారామని వేధిస్తున్నారంటూ వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ మానసికంగా తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారని తెలిపారు. ఆమెకు వేధింపుల నుండి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మానసికంగా తీవ్ర ఆవేదన చెందుతున్న గాజువాక ప్రాంతానికి చెందిన తమ కార్యకర్త రోజాకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే వాసుపల్లి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ నేతలు కార్యకర్తలపై వేధింపులు అధికమయ్యాయని అన్నారు. తప్పుడు కేసులు పెడుతూ అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వాసుపల్లి విమర్శించారు. అధికారంలోకి వచ్చేందుకు ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పించి నేడు వాటిని అమలు చేయాలంటే ఖజానాలో డబ్బులు లేవని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు అవకాశ రాజకీయవాది అని అన్నారు. ప్రజల పక్షాన తమ పార్టీ నిలబడి పోరాటం సాగిస్తోందని వాసుపల్లి తెలిపారు. మీ అందరికీ తెలుసు, మా వైఎస్ఆర్సీపీలో ఫైర్ బ్రాండ్ అని పిలుచుకుంటాం. మా విశాఖపట్నం జిల్లా రోజా అన్నమాట, గాజువాక రోజా అంటారు. పాపం తన్ని రాజకీయంలోని సరసాధారణం అని గవర్నమెంట్లో ఉండేటప్పుడేమో కొంచెం మైకం కమ్ముంటాం. గవర్నమెంట్ మాది కదా, ఏం పర్లేదులే, ఏం మాటనే ఇసరచ్చులే అని. మరి ఆ టైం అప్పుడు ఇసిరింది మాటలు. కానీ దాన్ని ఇప్పుడేమో వీళ్ళు కూడా అదే తప్పు చేస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం కూడా నానా హింస ఇస్తూ ఉన్నారు అన్నమాట. ఎలాంటి స్క్రోలింగ్ పెడతా ఉన్నారంటే, అంటే బూతులు కూడా ఈరోజు వాడడం అనేది అది చాలా మంచిది కాదు. అంటే వల్గర్ లాంగ్వేజ్, క్యారెక్టర్ని అసాసినేట్ చేసి బట్టలు లేని ఫోటోలతో వీడియోస్ చేసి, అంటే ఆవిడ వయసుకైనా గౌరవించాలి. ఒక కొడుకు ఉన్నారు, ఎదిగే కొడుకు. ఎంత మనసు బాధపడుతుంది మా అమ్మని ఇలా చేస్తే. చిన్న ఆవిడికి కూడా కాదు, ఒక 50 సంవత్సరాల వయసుని ఆవిడని ఆ రకంగా చిత్రీకరించడం అంటే మనస్తాపం చెంది ఎక్కడికి వెళ్ళలేక భయాందోళనతో గురయ్యి కనీసం పని లేక ఇప్పుడు ఏంటంటే పని చేస్తేనే వాళ్ళకి గడుస్తుంది అన్నమాట. ఈరోజు రాజకీయంలో ఎవరుంటారండి? రాజకీయంలో ప్రతి వాళ్ళు డబ్బుగల అందరూ రాజకీయాలు దిగుతారేటండి. డబ్బుగల ఎవరు రాజకీయం చేయరు, ఓన్లీ నాయకత్వం లీడర్షిప్ చేస్తారు ఎమ్మెల్యేలుగా ఆ పదవులు. కానీ మిగతా కార్యకర్తలందరూ కూడా ఆ రోజు కష్టపడితేనే ఇల్లు గడిస్తుంది అన్నమాట. మరి అందుకనే ఆవిడికి కూడా కొంచెం కష్టంలో ఉంది, అన్యాయాన్ని ఇలా చెప్పిందన్నమాట. 10,000 రూపాయలు ఆవిడికి కూడా అందించడం జరిగింది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారి స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ వైదిక సిబ్బంది, ఆలయ అధికారులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగలతో అత్యంత వైభవంగా స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేసి వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవలలో పాల్గొని తరించారు. ఓం నిర్వాణ ప్రదాయ నమః, ఓం నిబిడాయ నమః, నాదాయ గణకాంబరధారిణే గణకారుణ్యపూర్ణాధరైః అలాకార్యపురోగమైః సర్వైః. ఓం నిబద్ధాయ నమః. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చంద్రబాబు చేతుల మీదుగా విశాఖలో అట్టహాసంగా జరిగిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ. విలువలతో కూడిన రచనలు భావితరాలకు అవసరమన్న వక్తలు. విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవనం పనులకు శంకుస్థాపన చేసిన నారా భువనేశ్వరి. ఏపీలో ట్రస్ట్ సేవలు మరింత విస్తృతం చేస్తామని వెల్లడి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ న్యూఢిల్లీ సెక్రటరీ అజయ్ సేథ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన స్వామివారి దర్శన భాగ్యం కల్పించిన ఆలయ అధికారులు. వైసీపీ టీడీపీ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజ్యసభ మాజీ సభ్యుడు తులసిరెడ్డి. ఏపీ ప్రజల పెనంపై నుంచి నిప్పులు పొయ్యల్లో పడ్డారని ఎద్దేవా. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డిజిటల్ న్యూస్.